ఓం శ్రీ గురుభ్యో నమ. ప్రేక్షకులందరికీ నమస్కారం. సర్వేపి సుఖినః సంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అందరూ ఆరోగ్యంతో ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, ఏ ఒక్కరూ దుఃఖంతో బాధపడకూడదు. ఇది మన యొక్క శాంతి మంత్రం. ఈ విధానం అనుసరించి సనాతన ధర్మంలో ఎంతోమంది మహాత్ములు, ఋషులు, చక్రవర్తులు కూడా ఈ ప్రజాసేవలు తరించారు. అందులో మనకు అంతమందికి చాలా ప్రేరణనిచ్చేటువంటి ఒక మహారాజు రంతిదేవుడు. ఆయన నిరంతరం ప్రజల యొక్క బాగోగులు చూడడం కోసం, నిరంతరం వారికి ఏ బాధ లేకుండా చూడడం కోసం తప్పించి తనకున్నదంతా కూడా దాన ధర్మాలకు వెచ్చించి, ఆఖరికి ఏంటంటే భార్యాభర్తతో సహా పూర్తిగా వాళ్ళు కుటుంబం అంతా కూడా అడవుల పాలై ఆహారానికి కూడా ఇబ్బంది పడి చిట్ట చివరికి ఒకరోజు నీళ్లతోనైనా కడుపు నింపుకొని ప్రాణాలు నిలబెట్టుకుందాం అనుకున్న సమయంలో అప్పుడు ఎవరో ఒక దాహార్తుడు అక్కడికి వచ్చాడు. ఆయన దాహాన్ని తీర్చడం కోసం ఈ ఉన్న నీళ్లను కూడా ఇచ్చేసి ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డాడు ఆ మహానుభావుడు. అది చూసి దేవతలే చెలించిపోయి ఆయన ముందు ప్రత్యక్షమయ్యి ఏ వరం కావాలో కోరుకోమని చెప్పారు. ఏది అడిగినా ఇస్తా ఉన్నారు. ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నత్వహం కామయే రాజ్యం, నా స్వర్గం, నా అపునర్భవం, కామయే దుఃఖతప్తానాం, ప్రాణినాం ఆర్తినాశనం అన్నారు. అద్భుతమైనటువంటి వాక్యం. నాకు ఏ రాజ్యాలు భోగాలు అక్కర్లేదు, స్వర్గము అక్కర్లేదు, జన్మరాహిత్యం కూడా అక్కర్లేదు. కానీ నా చుట్టూ ఉండేటువంటి ప్రాణుల యొక్క దుఃఖాన్ని, ఆర్తిని నేను ఏమాత్రం తగ్గించగలిగినా అదే నాకు సర్వమును, మీరు నాకు సర్వం ఇచ్చినట్టే నేను భావిస్తాను అని చెప్పి సమాధానం చెప్పారు. అటువంటి రంతిదేవుని తాలూకా శ్రేష్ఠ వారసత్వం మనంతమందికి ఉంది. ఈ దేశంలో సనాతన ధర్మంలో ఇవన్నీ ఎంతో గొప్పగా చెప్పబడ్డాయి. ఇప్పుడు మనం ఆ వారసత్వాన్ని కొనసాగించాలి. మనకి అనాది నుండి మోక్షం కావాలనుకున్నప్పటికీ కూడా మొదట శరీరాన్ని 72,000 నాడు సహా శుద్ధి చేసి దాన్ని ముక్తికి అనువైన విధంగా మార్చడమైనటువంటిది చెప్పబడింది వేదాల్లోని. వేదం అంటే అనంత విజ్ఞాన రాశి, సర్వం అందులో చెప్పబడింది. ఈ మొత్తం వేదానికి పూర్తి స్థాయిలో ఉపవేదంగా చెప్పబడింది ఆయుర్వేదం. కనుక ఆయుర్వేదంతో లక్ష్యం కూడా ఇదే. అయితే కాలక్రమేణా చాలా మార్పులు మన దేశంలో చోటు చేసుకున్నాయి. విదేశీయులు ఎడారి మూకల తాలూకా ముష్కర దాడుల్లో కొంతకాలం పాటు మబ్బులు కమ్మిన సూర్యుడిలాగా ఆయుర్వేదం కూడా కొన్నాళ్ళు కనిపించకుండా అయ్యింది. కానీ సూర్యుడిని ఎప్పుడు ఎవరు ఆపలేరు కనుక తిరిగి సూర్యుడు ఉదయించినట్లుగానే ఈ మబ్బులు తొలుగుతున్నాయి. ఆయుర్వేదానికి మళ్ళీ పూర్వం ఉన్నటువంటి జ్వాజ్వల్యమానటువంటి వైభవం అనేది మళ్ళీ వస్తుంది. అయితే అంత గొప్పదైనటువంటి ఆయుర్వేదానికి ఒకళ్ళ చేతి దీపం అవసరమా అంటే లేదు. కానీ మన వంతు ప్రయత్నంగా మన చుట్టూ ఉన్న సమాజానికి ఎంతో కొంత మనం చేయవలసినటువంటి అవసరం అయితే ఉంది. ఆ భావంతో చాలా కాలంగా విషరహితమైనటువంటి వైద్యాల ద్వారా, అంటే ఆయుర్వేదంలో అనేక భాగాలు ఉన్నాయి. అవి ప్రపంచవ్యాప్తంగా అంతకుముందే వ్యాపించి ఉన్నాయి. తిరిగి అవన్నీ కూడా అమర బలిదాని స్వర్గీయ రాజీవ్ దీక్షిత్ బాయ్ ఆయన కృషితో మళ్ళీ మన దేశంలోకి వచ్చాయి. దాంట్లోనే మర్మ వైద్యం, మర్మ చికిత్స, ఆక్యుప్రెజర్, సుజోక్, ముద్ర విజ్ఞాన్, హోమియో, పంచగవ్య, ఇంకా ఇటువంటి అనేకమైనటువంటి ఆయుర్వేద విధానాలు
మనకు అందుబాటులోకి మళ్ళీ తీసుకురాబడ్డాయి. ఈ విషయంలో చాలామంది కృషి చేశారు. మనం కూడా అదే ప్రకారంగా మనకు తోచిన విధంగా మనకున్న పరిధిలో కొన్ని వందల మందికి, వేల మందికి ఈ విషయాల ద్వారా చికిత్స చేయడం గానీ, ఎన్నో అసాధ్య రోగాలు నయం చేయడం గానీ, తిరిగి ఎవరిలోని మళ్ళీ రోగాలు తలెత్తకుండా వాళ్ళకి విజ్ఞానం అందించడం గానీ, ఇటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చాం. కాకపోతే మన యొక్క సన్నిహిత మిత్రులు, శ్రేయోభిలాషులు వీటి ద్వారా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని తిరిగి పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వారి యొక్క సూచనలు, ఆదేశాల మేరకు ఈ వైద్యాన్ని, ఈ విధానాన్ని ఇంకా ఎక్కువ మంది తెలియజేయడానికి ఇప్పుడున్నటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ప్రచారం చేద్దామన్నటువంటి కోరిక మీద కొన్ని ప్రయత్నాలు ప్రారంభించాం. దానిలో భాగంగా ఎంతవరకు అంతమందికి ఏదైతే మనం చెప్తూ వచ్చామో దాన్ని ఈ విధంగా నిరోగ జీవనం అనే పుస్తక రూపంలో మనం ప్రచురించాం. అయితే దీనికన్నా ఎక్కువ మందికి చేరువవడానికి, సులభంగా అందుబాటులోకి రావడానికి మరికొన్ని మార్గాలు మన మిత్రులు సూచించారు. దానిలో భాగంగా యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది ప్రారంభించి దీనిలో తక్కువ నిడివితో, అంటే 10 నిమిషాల లోపు నిడివితో ప్రతినిత్యం, ప్రతిరోజు కూడా ఒక్కొక్క భాగంగా దీన్ని తీసుకొద్దామని సంకల్పం చేశాం. ఆ సంకల్పంలో భాగంగానే ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నాం. దీని పేరు కూడా నిరోగ జీవనం, అంటే రోగరహితమైనటువంటి జీవిత విధానం. నిజానికి మన దేశంలో ఉన్నటువంటి రోగుల సంఖ్యతో పోలిస్తే అందుబాటులో ఉన్నటువంటి డాక్టర్ల సంఖ్య చాలా తక్కువ. పేషెంట్లు ఎంతో కాలం నిరీక్షించాల్సి వస్తుంది వైద్యుల దగ్గరికి వెళ్ళడానికి, సలహా తీసుకోవడానికి, వైద్యం చేయించుకోవడానికి. నిజానికి ఇంటిలో ఉండేటువంటి చిన్న చిన్న దినుసులతోనే నయం చేసుకోగలిగినటువంటి అన్ని రకాల సమస్యలకి కూడా నేరుగా స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరిష్కారం కోసం ఆశించడం జరుగుతోంది. రకరకాల టెస్టులు చేయించడం జరుగుతోంది. ఎంతో విలువైనటువంటి సమయం, వాళ్ళు సంపాదించినటువంటి కష్టార్జితం, ఇవన్నీ కూడా వృధా అవుతున్నాయి. నిజానికి మన పూర్వీకులు, ఋషులు ఆయుర్వేద తాలూకా విధానాన్ని మన ఇంట్లో ప్రతి చిన్న సంప్రదాయంలో కూడా చొప్పించారు. ఆ ప్రకారంగా కనుక మన జీవనశైలి కనుక మారే మాట అయితే నిజానికి మనకి డాక్టర్లు అవసరమే రాదు, వైద్యులు అవసరం లేదు. 99% వ్యాధులకి వైద్యులు అవసరం లేదు. అసలు ఆ వ్యాధులే రాకుండా మనం మొదట నివారించుకోవచ్చు. ఒకవేళ పొరపాటున అటువంటి వ్యాధులు కలిగినప్పటికీ కూడా చిన్నపాటి చికిత్సలతోనే వాటిని దూరం చేసుకోవచ్చు. మన అదుపు తప్పినప్పుడు మాత్రమే వైద్యులను ఆశ్రయించాల్సి వస్తుంది. అంతవరకు మన ఇంట్లోనే మనం దాన్ని నయం చేసుకోవచ్చు. మన ఇంట్లోనూ, మన ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి వివిధ మూలికల ద్వారా, వివిధ ఆహారపు దినుసుల ద్వారా కూడా దీన్ని నయం చేసుకోవచ్చు. అయితే వ్యాధులు వచ్చిన తర్వాత నయం చేసుకోవడం అనేటువంటిది ఒక పద్ధతి. కానీ అసలు వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, ఏం చేయడం వల్ల వస్తున్నాయి? ఏదో ఒక పొరపాటు చేయడం వల్లే వ్యాధులు తలెత్తుతాయి. ఏ పొరపాటు వల్ల వస్తున్నాయి ఇది తెలియకపోతే ఎన్నిసార్లు చికిత్స చేసుకున్నా అది మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వ్యాధుల తాలూకా నివారణ మార్గాన్ని ముందు ప్రజలకు తెలియజేసే మాట అయితే ఈ రకమైనటువంటి చికిత్సలు కానీ, మందులు కానీ, స్కానింగ్లు కానీ వీటి అవసరం లేకుండా మనుషులు చక్కటి జీవితాన్ని గడపచ్చు. వాళ్ళ కష్టార్జితాన్ని హాస్పిటల్స్కు, స్కానింగ్ సెంటర్లకు, మందులకు, హెల్త్ ఇన్సూరెన్సులకు, ఇలాంటి హెల్త్ బడ్జెట్ల కోసం కేటాయింపులు మానుకొని తమకు, తమ కుటుంబానికి, తమ చుట్టూ ఉన్న సమాజానికి వెచ్చించవచ్చు.
ఆనందంగా, ఆరోగ్యంగా జీవించొచ్చు. నిజానికి మందుల కింద డబ్బులు వెచ్చించే కంటే, మంచి ఆహారం కింద వెచ్చించడం మంచిది కదా! సరైన ఆహారం తీసుకునే మాటైతే, సరైన పద్ధతులు తీసుకునే మాటైతే, మందులు అవసరమే లేదు కదా! కనుక అటువంటి జీవిత విధానానికే నిరోగ జీవనం అని మనం పేరు పెట్టాం. అంటే రోగరహిత జీవనం. ఇది ఎటువంటిది అంటే, ఇప్పుడు చెప్తున్నటువంటి పాశ్చాత్య సంప్రదాయం ప్రకారం కాకుండా ఏమని చెప్తారు అంటే, ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి. లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి. ఆస్తమా లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి. డయాబెటిస్ లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి. బీపీ లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి. వాట్ నాట్ దేని గురించి చెప్పినప్పటికీ కూడా, ఏ సమస్య చెప్పినప్పటికీ కూడా జీవితకాలం మందులు వాడాలి. లైఫ్ లాంగ్ మెడిసిన్, లైఫ్ లాంగ్ మెడిసిన్. కానీ ఆయుర్వేదం చెప్పేది ఏంటి అంటే, లాంగ్ లైఫ్ విత్ నో మెడిసిన్. అంటే ఏ మందులు వాడాల్సిన అవసరం లేకుండా ఆయురారోగ్యాలతో చాలా కాలం పాటు సుఖంగా కుటుంబంతో ఆనందంగా జీవించమని. ఈ విధానాన్ని అవలంబించే మాటైతే మీరే ఆశ్చర్యపడే విధంగా మీ శరీరంలో మార్పులు అన్నది, మంచి మార్పులు అటువంటివి తిరిగి రావడం మీరు గమనించవచ్చు. అంటే కడుపు నిండా తృప్తిగా హాయిగా తిని డయాబెటీస్ని తగ్గించుకోవచ్చు. తీపి తింటూ ఈ షుగర్ కంప్లైంట్ని నయం చేసుకోవచ్చు. సుష్టిగా భోజనం చేసి శరీరంలో ఉన్నటువంటి అధికమైనటువంటి బరువును తగ్గించుకోవచ్చు. అయితే ఆహారాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఇటువంటి విధానాలన్నీ కూడా మనకు చెప్పబడి ఉన్నాయి. మనకు వచ్చేటువంటి తాత్కాలిక వ్యాధుల్ని కూడా దీర్ఘకాలిక వ్యాధులుగా మారుస్తున్నవి ఏంటి అంటే, అక్యూట్ ప్రాబ్లమ్స్ని క్రానిక్ డిసీజెస్గా మారుస్తున్నవి ఏవి? ఆ కారణాలను అలాగే ఉంచి మనం కేవలం మందులు మాత్రమే వాడతాం, చికిత్స తీసుకుంటూ ఉంటామంటే, ఏ విధానంలో అయినప్పటికీ కూడా జీవితకాల చికిత్స అవసరమే అవుతుంది. కానీ ఇప్పుడు మనం మన సనాతన ధర్మంలో చెప్పినటువంటి ఈ జీవన శైలి ఏదైతే ఉన్నదో, ఇది నిరోగ జీవన విధానం. ఈ విధానాన్ని కనుక అవలంబించే మాటైతే, ఇప్పటిదాకా ఉన్నటువంటి క్రానిక్ ప్రాబ్లం కూడా నయమైపోతుంది. థైరాయిడ్ ప్రాబ్లం పూర్తిగా పోతుంది. డయాబెటిస్ పూర్తిగా పోతుంది. ఆస్తమా పూర్తిగా పోతుంది. హై బీపీ అయినటువంటి ఊసే లేదు. ఇలా ప్రతి వ్యాధి కూడా సమూలంగా తొలగించబడుతుంది. మనం పూర్తి ఆరోగ్యంతో ఉంటాం. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు బయట బాగా సుడిగాలిల గాలి బాగా వీస్తోంది, తీవ్రంగా వస్తుంది, దుమ్ము గట్ట లేస్తుంది. ఆ సమయంలో మన ఇంటి నిండా దుమ్ము పడుతుంది వచ్చి. అప్పుడు మనం ఒక చీపురు తీసుకొని ఇల్లంతా తుడవడం మొదలుపెట్టాం. ఇది ఎప్పటికి పూర్తవుతుంది? మనం తుడుస్తూ ఉంటాం, దుమ్ము పడుతూనే ఉంటుంది. ఇది ఎప్పటికీ పూర్తయ్యే విధానం కాదు కదా. మరి ఏం చెయ్యాలి? ఇంట్లోకి దుమ్ము గాలి ద్వారా వచ్చేటువంటి మార్గాల్ని ముందు మూసి మీరు తుడిచారనుకోండి, ఒక్కసారితో పూర్తిగా శుభ్రమైపోతుంది. కనుక మన ఒంట్లోకి రోగాలు, వ్యాధులు ఏ మార్గాల్లో ప్రవేశిస్తున్నాయో ఆ మార్గాల్ని ముందు మనం మూసివేస్తే మన చికిత్స అనేటువంటి చాలా చిన్నదైపోతుంది. ఆ తరువాతన మనకి ఇంత బాధ ఉండదు. ఇక జీవితకాలం మందులు వాడడం అనేటువంటి ఎందుకు వచ్చింది అంటే, కంటిన్యూస్గా దుమ్ము వస్తున్నటువంటి మార్గాల్ని తెరిచి ఉంచి మనం తుడుస్తున్నాం కనుక. అలాగే వ్యాధులు రావడం కారణాన్ని అలాగే ఉంచి మన వ్యాధుల్ని అంటే కరెక్ట్గా చెప్పాలంటే, ఇప్పటి రోజులు చెప్పాలంటే, రీడింగ్స్ని మ్యానిపులేట్ చేయడం ప్రయత్నం చేస్తున్నాం. వీఆర్ జస్ట్ మ్యానిపులేటింగ్ ద రీడింగ్స్. వీఆర్ మెయింటైనింగ్ ద డిసీజ్. అసలు డిసీజ్ అంటే డీవియేషన్ ఫ్రమ్ నార్మల్ యాక్టివిటీ. పుట్టుకతో ప్రతి వ్యక్తికి ఏదైతే ఒక ప్రకృతి సిద్ధంగా ఆ శరీరంలోని ఏదైతే ఏర్పడి ఉన్నదో,
అలా ఉన్నంత వరకు వాడు ఆరోగ్యవంతుడే. ఆ ప్రకృతికి వాడు ఎంతగా దూరమైతే అంతగా వ్యాధిగ్రస్తుడవుతాడు. అలా దూరమైనటువంటి వ్యక్తిని తిరిగి తన స్వభావం, తన ప్రకృతి వైపుకి తీసుకువచ్చేదే ఆయుర్వేదం. కనుక ఇదే నిజమైన ప్రకృతి వైద్యం. కనుక ఆ రకమైనటువంటి వైద్య విధానాన్ని మనం ఇంతవరకు కొన్ని ఏళ్లగా మన దగ్గర వచ్చినటువంటి పేషెంట్లు అంతమందికి తెలియజేస్తూ వాళ్ళ జీవన విధానాన్ని మార్చడం ద్వారా తరువాత ఇంకే వ్యాధి వాళ్ళకి రాకుండా చేస్తున్నాం. ఇంతవరకు మన దగ్గర వచ్చేటువంటి వాళ్ళు ఎవరు కూడా వ్యాక్సిన్లు వేసుకోలేదు, ఏ స్కానింగ్లకి వెళ్ళలేదు, ఏ రకం టెస్టులకి వెళ్ళలేదు. చాలా సింపుల్గా ఏవైనా చిన్న చిన్న సమస్య వచ్చినప్పటికీ కూడా నయం చేసుకోగలుగుతున్నారు. ఎందుకు అంటే వారి శరీరంలో పెరిగేటువంటి అపారమైనటువంటి ఇమ్యూనిటీ పవర్ వల్ల. ఆ ఇమ్యూనిటీ పవర్ పెంచడం అనేటువంటిదే నిరోగ జీవన విధానం యొక్క లక్ష్యం. దీంట్లో మనం నిత్యం చేసుకున్నటువంటి ఈ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మనం చెప్పేది ఏంటి అంటే, ఒకటి, ఏ ప్రకారంగా జీవిస్తే మనకి ఏ వ్యాధి రానటువంటి అఖండమైనటువంటి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇది మనం క్రమంగా చర్చిస్తూ వస్తాం. ఈ ప్రతి ఎపిసోడు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకోనక్కర్లేదు, కానీ చాలా అవసరం, అది చాలా ముఖ్యమైనది. కనుక మన దృష్టిని బాగా కేంద్రీకరించి ఆ కొద్దిపాటి సమయమైనా సరే దాన్ని ప్రతిరోజు చూడడం అలవాటు చేసుకునే మాట అయితే మీకు 100కి 100 పాళ్ళు ఆరోగ్యం అనేటువంటిది ఖాయంగా వస్తుందని మాటిస్తున్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వైద్య విధానానికి ఇది ప్రత్యామ్నాయము కాదు, మందులు వాడొద్దని కాదు, మందులు అవసరం లేకుండా చేసుకోమని చెప్తున్నాం. సహజంగా నయమైనటువంటి సమస్యలకు కూడా మందుల వైపు వెళ్ళొద్దు అని చెప్తున్నాం. వ్యాధులు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఏ కారణం వల్ల వ్యాధి వచ్చిందో ఆ కారణాన్ని మనం తొలగించాలే కానీ అన్నిటికీ మందులు వాడడం అనేది సరైనది కాదు అని చెప్తున్నాం. ఈ ప్రకారంగా చేసినప్పుడు మీకు ఏ రకమైనటువంటి వ్యాక్సిన్లు అక్కర్లేదు, ఏ రకమైనటువంటి వైద్యం కూడా ప్రత్యేకించి అక్కర్లేదు. అయినా సరే మనం నిరంతరం కూడా కొన్ని రకాలైనటువంటి కాలుష్యాలకి గురవుతూ ఉంటాం. కనుక అటువంటి కాలుష్యాల నుంచి దూరం చేసుకొని మన ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోవడం కోసం జాగ్రత్తగా వినాలి. హెల్త్ మెయింటెనెన్స్, దానికోసం కొద్దిపాటి చిన్నటువంటి ప్రక్రియలు అవలంబిస్తే సరిపోతుంది. అంతకుమించి ఇంకా వేరే అవసరం లేదు. అయితే దాని గురించి తెలుసుకోవడానికి ముందుగా మన శరీరంలో ఉన్నటువంటి వాత, పిత్త, కఫాలనేటువంటి 3 దోషాలు, రస, రక్త మొదలైనటువంటి 7 ధాతువులు, అగ్నులు, మలాలు, ఇవి ఎలాగ ఏర్పడుతున్నాయి, ఏ ప్రకారంగా ఉంటాయి, దీంట్లో మార్పులు ఏ ప్రకారంగా వచ్చాయి, దీన్ని ఎలా సరిచేసుకోవాలి, ఇటువంటి విషయాల్ని కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. అందరికీ సులభమైన రీతిలోని సులభంగా అర్థమయ్యే విధానంగా సరళంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. నిజానికి ఏంటంటే ఇది కేవలం వైద్యక పరిభాష, కానీ సామాన్యులు కూడా అర్థమయ్యే విధంగా దీన్ని చెప్పడానికి ఈ ఛానల్ ద్వారా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇవి కనుక తెలుసుకుంటే మీకు మీరే నయం చేసుకోగలరు, మీ కుటుంబాన్ని కూడా మీరే సరిచేసుకోగలరు. మీకు వేరే వైద్యులు అవసరమే రాదు. కనుక ఈ విధానాన్ని బాగా ప్రచారం చేసి మీతో పాటు అనేక కుటుంబాలు, ఇంతవరకు ఎన్నో వేల కుటుంబాలు పొందినటువంటి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని మీరు కూడా పొందాలని కోరుకుంటున్నాం. దీన్ని మీరు ఆచరించండి. అయితే మీకు ఒక సందేహం రావచ్చు కొంతమందికి. ఇంతకుముందు ఇలా చెప్పేటటువంటి వాళ్ళే చాలామంది ఎన్నో ఛానల్స్ ద్వారా ఈ విషయాల్ని తెలియజేస్తున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మరో ఛానల్ పెట్టడం ఎందుకు, ఇవన్నీ చెప్పడం ఎందుకు అని కొంతమంది సందేహం వచ్చి ఉండొచ్చు.
వాళ్ళకి చెప్పడం రాదనా? లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి దాన్ని ఖండించాలి అనే ఉద్దేశం ఉందా? ఈ సందేహం కూడా కొంతమంది కలిగి ఉండొచ్చు. అటువంటిది ఏదీ లేదు. ఎవ్వరికీ వ్యతిరేకంగా గాని, ఎవరి వాదాన్ని ఖండించే ఉద్దేశంతోని ఈ ఛానల్ అటువంటిది పెట్టలేదని మీకందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. ఆ ఉద్దేశం మనకి ఎప్పుడూ లేదు. ఇక ముందు ఎప్పుడు రాదు. ఆ విషయం ఇందులోటువంటి సమాచారాన్ని నిరంతరం గమనిస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. కానీ ఆయుర్వేదం పేరుతో బయట చాలా వరకు అర్ధసత్యాలు, కొన్ని అపోహలు, అక్కడక్కడ కొన్ని పొరపాటుగా అసత్యాలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఆ చెప్పిన వాళ్ళకి ఆ ఉద్దేశం లేకపోవచ్చు. కానీ తెలియకపోవడం వల్ల కూడా వాళ్ళు ఆ విధంగా చేసి ఉండొచ్చు. అందువలన అటువంటివి మాత్రమే తొలగించి పూర్తి సత్యాన్ని అనుభవపూర్వకంగా 100కి 100 రుజువైనటువంటి విషయాల్ని మాత్రమే మీ ముందు ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కనుక దీంట్లో ఎటువంటి అపార్థాలకి, అపోహలకి దారివ్వకుండా మా సంకల్పాన్ని పూర్తిగా ఉన్నదన్నట్లుగా సత్యంగా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. ఈ విషయాన్ని ఎంతమందికి చేరవేస్తే అంత మంచిది. ఎందుకు అంటే వాళ్ళంతమందికి మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఇది నేను కనిపెట్టిన విషయం కాదు. ఎవరు కనిపెట్టింది కాదు. సృష్టి ఆది నుంచి ఎంతోమంది మహర్షులు వేదాల ద్వారా ఈ విజ్ఞానాన్ని ప్రజలకు అందించారు. దాన్ని సంహితల ద్వారా, సంహిత అంటే కంపైలేషన్, చరకుడు, సుశ్రుతుడు, మహర్షి వాగ్భటుడు, ఆచార్య నాగార్జునుడు, ఇలా అనేక మంది ప్రజలకి వాటిని మళ్ళీ సులభ శైలిలో అందించడానికి ప్రయత్నం చేశారు. ఆ రకమైనటువంటి సంప్రదాయాన్ని నేటికి కొనసాగిస్తూ స్వర్గీయ రాజీవ్ భాయ్ దీక్షిత్ గారు నిరోగ్ భారత్ అనే ఉద్దేశంతో ఈ చెప్పబడినటువంటి ఈ సూత్రాలన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటు తీసుకురావడానికి తీవ్రమైనటువంటి కృషి చేశారు. ఎన్నో దేశాలు తిరిగి అక్కడి నుంచి మళ్ళీ తరలిపోయినటువంటి మన విజ్ఞానాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మనకు అందించారు. ఆ చేసినటువంటి ఆ తీవ్ర కృషిలోనే ముష్కరుల తాలూకా దాడులకి బలై అమరులయ్యారు. సో ఆ సంకల్పాన్ని ముందు తీసుకెళ్ళడం అనేటువంటిది భారతీయులుగా మనందరి మీద కూడా ఉన్నటువంటి కర్తవ్యం. ఆ కర్తవ్యంలో భాగంగా ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మనం ఈ రకమైనటువంటి విజ్ఞానాన్ని అంతమందికి పంచుదామన్నట్టు ఉద్దేశంలో వస్తున్నాం. దీనిలో మీరు కూడా పాలు పంచుకోవాలని మా కోరిక. కాబట్టి దీన్ని మీరు ఆచరించండి. నచ్చితే మిగతా వారికి కూడా తెలియజేయండి. ఈ విజ్ఞానాన్ని మీ అంతట మీరేనే చెప్పండి. ఈ ఆనందాన్ని మిగతా వాళ్ళతో పంచుకోండి. పగలనక రాత్రనక కష్టపడి సంపాదించినటువంటి మీ కష్టార్జితాన్ని మీ ఆనందం కోసం, మీ కుటుంబం ఆనందం కోసం, మీ చుట్టూ ఉన్నటువంటి బంధుమిత్రులు, ఇతర సమాజం తాలూకా మేలు కోసం వెచ్చించండి. దానికోసం చేయడంలోనే ఆనందం ఉంటుంది. కనుక ప్రతిరోజు కూడా ఈ వీడియోలు అటువంటివి మీరు చూస్తూ ఉండండి. ప్రతిరోజు కూడా, ప్రతి ఎపిసోడ్లో కూడా ఈ విషయాలు తెలియజేయడంతో పాటు ఒక రకమైనటువంటి ఆరోగ్యం అనేటువంటి మీ ఇంట్లో మీరే సంపాదించుకునే విధంగా ఒక టెక్నిక్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. అంటే ఒక చిట్కా వంటిది, టిప్స్. ప్రతిరోజు కూడా ఒక హెల్త్ టిప్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏ రోజు కూడా దీన్ని మిస్ కాకుండా చూడడం ప్రయత్నించండి. ప్రతిరోజు కూడా ఒకే సమయానికి ఈ వీడియోలు అటువంటివి పబ్లిష్ అవుతూ ఉంటాయి. ఈ యూట్యూబ్ ఛానల్, దీని పేరు నిరోగ జీవనం. దీన్ని ఆదరించండి, సహకరించండి. ఈ పుణ్యకాలంలో మీరు కూడా పాలు పంచుకుంటారని కోరుతున్నాం. సర్వేపి సుఖినః సంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శ్రీ గురుభ్యో నమః. జై గోమాత.